హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏసీపీ రోషిని సహాయంతో అరవింద్ జాడని కనిపెట్టి మురళికి ఊహించని షాక్ ఇచ్చిన విక్కీ పద్మావతి. నిజంగానే ఏసీపీ రోషిని సహాయంతో అరవింద్ జాడ విక్కీ పద్మావతి తెలుసుకోబోతున్నారా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్కీ అయితే ఇక అరవింద్ గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. విక్కీ అరవింద్ గురించి చెప్పింది నిజం కాదని తెలుసుకున్న పద్మావతి విక్కీని అడుగుతూ ఉంటుంది. ఏంటి సారు అలా ఉన్నారో? వదిని గురించి మీరెందుకో బాధపడుతున్నారో? ఏమైంది అరవింద్ వదినికి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే ఇక పద్మావతిని కౌగిలించుకొని విక్కీ అయితే బాధపడుతూ ఉంటాడు. ఏమైంది సారు వదినికి? చెప్పండి సారు, నాకేదో భయమేస్తున్నది అని అంటూ పద్మావతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక దివ్య అయితే అటువైపుకి వస్తుంది. వచ్చిన తరువాత విక్కీ పద్మావతిని కౌగిలించుకొని బాధపడడం చూసి ఏమైంది విక్కీకి? ఎందుకు అలా బాధపడుతున్నాడు? అయినా ఇప్పుడు అరవింద ఏమైంది అని దివ్య అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే విక్కీ అయితే మా అక్కని అడ్డం పెట్టుకొని ఆ నీచుడు మళ్ళీ మనతో ఆడుకుంటున్నాడు అని విక్కీ అయితే పద్మావతికి చెప్తాడు. అది విని పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి సార్ మీరు చెప్పేది? అంటే వదిలివాడు దాచిపెట్టాడా అని అడుగుతూ ఉంటుంది. అవును పద్మావతి, 24 గంటల్లో మా అక్క ఎక్కడుందో నేను కనిపెట్టకపోతే వాడు మా అక్కని ఏదోటి చేస్తాడట. కనీసం కట్టుకున్న భార్య అని తన బిడ్డని మా అక్క కడుపులో మోస్తుందని కూడా ఇంత కూడా మానవత్వం లేని ఆ నీచుడు మా అక్కని ఏం చేస్తాడో అని భయమేస్తుంది పద్మావతి అని విక్కీ అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి అంటూ ఉంటుంది, బాధపడకండి సారు, ఎక్కడున్నా వదిన్ని మనం కనిపెడదాము అని అంటూ పద్మావతి ఓదారుస్తూ ఉంటుంది విక్కీని. ఇదంతా విన్న దివ్య అయితే అంటే బావా మొత్తానికి అరవింద్ని కిడ్నాప్ చేసి మళ్ళీ వీళ్ళని ఆడుకుంటున్నాడనమాట అని దివ్య వెంటనే వెళ్ళి మురళికి ఫోన్ చేస్తుంది. మురళికి ఫోన్ చేసి అసలు నువ్వు ఇలాంటి ప్లాన్లు నీకు ఎలా వస్తాయి బావా? అరవింద్ని కిడ్నాప్ చేశావా అని అంటూ ఉంటుంది. దివ్య అయితే ఇప్పటికి తెలిసిందా మీ బావంటే ఏంటో అని నీకు అని అంటూ ఉంటాడు మురళి. ఏంటో తెలిసేది, విక్కీ పద్మావతి రంగంలో దిగారనుకో వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఇప్పుడు నువ్వు అక్కతోనే పెట్టుకున్నావు డైరెక్ట్గా. అక్కకి నీ నిజస్వరూపం తెలిసిపోయిందనుకో నిన్ను చీపురు పుల్లలాగా పక్కన పడేస్తుంది తప్ప నిన్ను అస్సలు భర్తగా ఒప్పుకోదు అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడే ఇక మురళి అయితే నా ప్లాన్లు నాకున్నాయి దివ్య. 24 గంటల్లో వాళ్ళు అరవింద్ని నేను ఎక్కడ దాచిపెట్టానో వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళు ఆస్తిని మొత్తం నాకు రాయాలని నేను కండిషన్ పెట్టాను అని అంటూ ఉంటాడు. మురళి అయితే అదేంటి బావా, మొన్న పద్మావతి చేత ఫైల్ మీద సంతకం పెట్టించి ఆస్తి మొత్తం నాకే దక్కుతుందని చెప్పావు కదా అని అంటూ ఉంటే అప్పుడే మురళి అంటూ ఉంటాడు, ఆ విక్కీ కాడు మహా తెలివైన వాడు. పద్మావతి కూడా సంతకం పెడితేనే ఆస్తి వేరొకరికి వెళ్తుంది. ఆ విషయం తెలియక నేను వాడి చేతే సంతకం పెట్టించుకున్నాను. ఇప్పుడు అది ఫెయిల్ అయిపోయింది అని మురళి అంటూ ఉంటాడు. అందుకే మళ్ళీ ఈ ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ మాత్రం వర్కౌట్ అయిపోతుంది. విక్రమాదిత్యకి వాళ్ళ అక్కంటే ప్రాణం, పద్మావతికి కూడా అరవింద్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కూడా అరవింద్ కోసం ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టడం ఖాయం అని మురళి అయితే అంటూ ఉంటాడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా, మంచి ఆలోచన చేశావు. ఈ దెబ్బతో వీళ్ళందరూ రోడ్డు పాలవుతారు. ఇప్పటి వరకు నిజం బయట పెడితే ఏమవుతుందని టెన్షన్గా ఉండేది, ఇప్పుడు ఆ టెన్షన్ మొత్తం పోయింది అని దివ్య అయితే అంటూ ఉంటుంది. తర్వాత పద్మావతి అలా ఆలోచిస్తూ ఉండంగానే విక్కీతో అంటూ ఉంటుంది, మనం ఒకరి దగ్గరికి వెళ్ళాలి సారు, పదండి వెళ్దాం అని అంటూ విక్కీ పద్మావతి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. అరవింద్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి బయటికి వెళ్తున్నారులే అని దివ్య అనుకుంటూ ఉంటుంది. ఇక విక్కీ పద్మావతి అలా వెళ్తూ ఉండగా విక్కీ అయితే పద్మావతిని ఎక్కడికి వెళ్తున్నా పద్మావతి అని అడుగుతూ ఉంటాడు. ఇలాంటి కేసులను చాలా చాకచక్యంగా పరిష్కరించగల ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాం సారు అని పద్మావతి అంటూ ఉంటుంది. ఇక ఒక ఇంటి దగ్గర కారు ఆగుతుంది. పద్మావతి విక్కీ లోపలికి వెళ్ళేసరికి లోపల ఏసీపీ రోషిని అయితే ఉంటుంది. ఏసీపీ రోషినిని చూసిన పద్మావతి అయితే మేడం ఎలా ఉన్నారు మేడం అని అడుగుతూ ఉంటుంది. పద్మావతి, నిన్ను చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నావో ఏంటి సడన్గా ఇలా వచ్చావో అని రోషిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి అయితే జరిగింది అంతా కూడా మురళి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక విక్కీ అయితే ఏసీపీ రోషినితో అంటూ ఉంటాడు, మా అక్క చాలా అమాయకురాలు, కానీ తనని కూడా వాడు ఇబ్బంది పెడుతున్నాడు. తనకి నెల్లు నిండిపోయి డెలివరీకి
టైం కూడా దగ్గర పడుతుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఏసీపీ రోషిని అయితే ఏంటి డెలివరీకి కూడా టైం దగ్గర పడుతుందా అని అంటూ ఉంటుంది. అవును మేడం అని అనగానే సరే అయితే మీ అక్క ఎక్కడుందో నేను ఈజీగా కనిపెట్టి మీకు 2 గంటల్లో ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది రోషిని అయితే. కానీ ఇంట్లో వాళ్ళకి మీరు నన్ను కలిసినట్టు కానీ ఈ విషయాలు ఏమీ కూడా చెప్పకండి, ఏమీ నమ్మలేమో ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది అని ఏసీపీ రోషిని అనడంతో మేడం చెప్పింది కూడా కరెక్టే సారు అని పద్మావతి అంటూ ఉంటుంది. ఇక 2 గంటలు బయటే తిరుగుతూ ఉంటారు విక్కీ పద్మావతి. అరవింద్ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. 2 గంటల తర్వాత ఏసీపీ రోషిని అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏసీపీ రోషిని అంటూ ఉంటుంది, గుడిలో మీ అక్క ప్రదక్షిణలు చేస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆమె భర్త హాస్పిటల్కి తీసుకువచ్చాడు. అది కూడా ఒక మారుమూల హాస్పిటల్లో మీ అక్క చికిత్స పొందుతుంది అని అంటూ ఉంటుంది ఏసీపీ రోషిని అయితే. థ్యాంక్ యూ మేడం అని అనగానే మనం చెయ్యవలసిందల్లా అరవింద్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే. ఆ హాస్పిటల్ నుంచి అరవింద్ని తీసుకువెళ్ళి వేరే మన కంట్రోల్లో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే తనకి డెలివరీ డేటు దగ్గర పడిపోయింది. ఏ క్షణాన అయినా తనకి డెలివరీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మనం ప్రిపరేషన్తో ఉండాలి అని ఏసీపీ రోషిని అంటుంది. తర్వాత ఇక అక్కడికి డాక్టర్ రూపంలో వెళ్ళి హాస్పిటల్కి అనుమానం రాకుండా అరవింద్నైతే తీసుకొచ్చేస్తారు విక్కీ పద్మావతి అరవింద్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న మురళి అయితే ఇక హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ ఏసీపీ రోషిని అయితే నిలబడి ఉంటుంది. ఏసీపీ రోషిని నిలబడి ఉండడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే. అప్పుడు ఇక దివ్య కూడా అక్కడికి వస్తుంది. బావా ఇక్కడే అరవింద్ అక్క ఉంది, మరి ఏంటి ఇక్కడే నుంచున్నా, పద వెళ్దాం అని అంటూ ఉంటే ఏంటి వెళ్ళేది, అక్కడ ఎవరో ఉన్నారో తెలుసా, ఏసీపీ రోషిని, తను చాలా పవర్ఫుల్ లేడీ, చాలా పవర్ఫుల్ ఆఫీసర్ కూడా అని మురళి అంటూ ఉంటాడు. తను ఇక్కడ ఎందుకుంది బావా, నాకేంటో భయంగా ఉంది. ఒకవేళ విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా ఆవిడ సహాయం ఏమన్నా కోరారా, అందుకని అరవింద జాడ తెలుసుకొని వాళ్ళు అరవింద్ని ఈ హాస్పిటల్కి మీకెవరికి కూడా తెలియకుండా తీసుకువచ్చారా అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడు ఇక ఏసీపీ రోషిని విక్కీ పద్మావతితో మాట్లాడుతూ ఉంటుంది. మీ అక్కకి అన్యాయం చెయ్యాలని, మీ అక్కని చంపాలని చూసిన వాళ్ళని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది. ఇక్కడ అరవింద్ని టచ్ కూడా చెయ్యలేరు, ఇక్కడ బందోబస్తు కూడా పెడతాను అంటూ మురళికి షాక్ ఇస్తూ ఉంటుంది ఏసీపీ రోషిని అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.